హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ టైమ్స్. ఈరోజు నేను మీ అందరికీ తెలంగాణ రైతు రుణమాఫీ మీద కొత్త అప్డేట్ వచ్చింది. నిన్న అసెంబ్లీ జరిగింది. అసెంబ్లీలో కేసీఆర్ గారు కొన్ని డీటెయిల్స్ అనేది చెప్పారు. సో ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రిజర్వ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే తెలంగాణ రైతులకు సంబంధించిన రుణమాఫీ ఎలా జరుగుతుంది, ఎంతవరకు అంటే కట్ ఆఫ్ బార్డర్ ఏ డేట్ వరకు పెట్టారు, ఆ డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మధ్యలో ఆపేస్తే కొన్ని డీటెయిల్స్ మీరు మిస్ అవుతారు. సో దానికోసం నేను డీటెయిల్గా చూడండి. సో లాస్ట్ డేట్ అంటే ఎప్పటి వరకు ఏ డేట్ లో లాస్ట్ తీసుకున్న రుణమాఫీ వరకు క్యాన్సిల్ చేస్తారని కూడా చెప్పారు. సో ఆ డీటెయిల్స్ నేను చెప్తాను ఈ వీడియోలో. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మరింత మందికి ఫార్వర్డ్ చేయండి. సో వీళ్ళంత మందికి ఈ తెలంగాణ రుణమాఫీ మీద డీటెయిల్స్ అందరికి పాస్ అవుతాయి. సో వీడియో స్టార్ట్ చేసిన మీ అందరికి వచ్చిన ఇన్ఫర్మేషన్, మీషో అనేది మంచి రీసెల్లర్ యాప్. ఈ యాప్ ద్వారా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఒక బిజినెస్ చేయొచ్చు. అది ఎలా అనేది నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒక్కసారి ఆ వీడియో చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో కామెంట్ లో మెన్షన్ చేయండి. నేను ఆ వీడియో కామెంట్ లో మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే దీంట్లో ఏంటంటే, మీరు ఒకవేళ ఆ యాప్ నచ్చి ఫస్ట్ ఆర్డర్ చేయాలనుకుంటే మన రెఫరల్ లింక్ ద్వారా ఇన్స్టాల్ చేసుకున్నారో వాళ్ళకి ఫస్ట్ ఆర్డర్ పైన ₹150 డిస్కౌంట్ ఉంటుంది. సో ఒకసారి జస్ట్ ట్రై చేయండి అది. సో ఫ్రెండ్స్, తెలంగాణ రైతు రుణమాఫీ వచ్చేసి కేసీఆర్ గారు ఎన్నికల సమయంలో 1 lakh వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పారు. సో అది ఎలా చేస్తారు ఇంకా డీటెయిల్స్ అయితే రాలేదు. కానీ బట్ నిన్న అసెంబ్లీలో ఏం చేశారంటే, సో ఫైనాన్షియల్ గా దానికి బడ్జెట్ అలాకేట్ చేశారు. సో అలాగే కట్ ఆఫ్ డేట్ ఎప్పటి వరకు చేసుకోవాలో ఆ డేట్స్ అవన్నీ ఫిక్స్ చేసుకున్నారు. సో నిన్న అసెంబ్లీలో కొంచెం మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో ఈ డీటెయిల్స్ అన్ని వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. ఎలా చేయాలి, ఎవరికి చేయాలి, సో అవన్నీ మెన్షన్ చేశారు. అలాగే అంటే ఇది ఇప్పటికైతే ఇన్ఫర్మేషన్ లేదు ఫ్రెండ్స్. ఇది ఫేస్ వారీగా చేస్తారా, ఏపీలో చేసినట్టు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ వారీగా చేస్తారా, లేదా ఒకటేసారి 1 lakh వేవియర్ చేస్తారా, ఈ డీటెయిల్స్ ఏం చెప్పలేదు. కానీ సో బట్ వేవియర్ కి అయితే వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. May 27th ఎలక్షన్ కమిషన్ ఉండే వీళ్ళైతే ఎలక్షన్స్ కమిషన్స్ ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేయదు కాబట్టి May 27th అది కంప్లీట్ అవుతుంది కాబట్టి, సో May 27th తర్వాత అఫీషియల్ గా వీళ్ళు అనౌన్స్ చేస్తారు. సో ప్రస్తుతానికైతే నేను అసెంబ్లీలో May 27th అది ఎలక్షన్ కమిషన్ కట్ ఆఫ్ అయిపోయిన తర్వాత, సో వీళ్ళు డీటెయిల్స్ మెన్షన్ చేయడానికి మనం ఏం చేయాలి, ఎప్పుడు ఏమేమి మెన్షన్ చేయాలి, అవన్నీ డీటెయిల్స్ అని నేను మీటింగ్ లో తీసుకున్నారు. సో ప్రస్తుతానికి అయితే ఉండే డీటెయిల్స్ ఏంటంటే, అప్ టు 1 lakh రుణమాఫీ జరుగుతుంది. రుణమాఫీ కూడా ఆ ఫార్మర్ ఇన్కమ్ ని బేస్ చేసుకుని ఉంటుంది. సో ఆ ఫార్మర్ కి ఎంత ఇన్కమ్ వస్తుంది ఇయర్లీ, దాన్ని బేస్ చేసుకుని రుణమాఫీ ఉంటుంది. ఇంకా రాని డీటెయిల్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒక ఫ్యామిలీలో ఒక్కరికే చేస్తారా, లేదా ప్రతి రైతుకు చేస్తారా, అంటే ఒకటే ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురికి పొలాలు ఉంటాయి కదా, వాళ్ళందరికీ చేస్తారా, లేదా ఫ్యామిలీలో ఒకరికే చేస్తారా అవన్నీ తెలియదు. కానీ బట్ ఈ ఈ రుణమాఫీకి అప్లై చేయాలంటే ప్రతి ఫార్మర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీ రేషన్ కార్డు కానీ, మీ ఆధార్ కార్డు, ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం. అలాగే మీ అకౌంట్ వచ్చేసి మీ అకౌంట్ లో మీరు బ్యాంకు నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళకి షేర్ చేయాలి. ఎందుకంటే ఎంత రుణం తీసుకున్నారు అనేది. సో మీరు ఒకవేళ మీరు ఆల్రెడీ కట్టేసి ఉంటే మీకు అనేది రివార్డ్ మీ అకౌంట్ లో డిపాజిట్ అయిపోతుంది. అదే కాకుండా ఇంకోటి కట్ ఆఫ్ డేట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది December 11th కానీ అంత ముందు కానీ, December 11th 2018 లేదా అంతకు ముందు తీసుకున్న వాళ్ళే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. దాని తర్వాత తీసుకున్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు ఈ రుణమాఫీకి. సో December 11th కట్ ఆఫ్ డేట్ అని ఫిక్స్ చేసుకున్నారు. December 11th కన్నా ముందు తీసుకున్న వాళ్ళే ఈ రుణమాఫీకి ఎలిజిబుల్ అనమాట. సో ఈ డీటెయిల్స్ అన్ని వాళ్ళు చెక్ చేస్తారు. మీ బ్యాంక్ అకౌంట్ తీసుకొని మీ బ్యాంక్ లో ఇంతవరకు ఎంత పెండింగ్ ఉంది, సో మీరు ఎంత కట్టారు, సో ఈ డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు. బట్ ఇంకా గోల్డ్ మాఫీ మీద కూడా డీటెయిల్స్ ఏం అనౌన్స్ చేయలేదు. సో May 27th ఇంకా డీటెయిల్డ్ గా వచ్చే ఛాన్స్ ఉంది. సో ప్రస్తుతానికి అయితే ఈ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి నేను వీడియో చేస్తాను. సో మా ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ లేటెస్ట్ ఏదైనా అప్డేట్ వస్తే నేను మీకు అందరికి షేర్ చేస్తాను. సో May 27th అనేది ఎక్కువ డేస్ లేదు, 20 days ఉంది కాబట్టి నాకు తెలిసి. అందుకనే వాళ్ళు తొందరపడి మిగతా డీటెయిల్స్ అన్ని కరెక్ట్ చేసి పెట్టుకుంటున్నారు అనుకుంటా. సో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివన్నీ నేను మీకు ఫాస్ట్ గా మీకు చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.